హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కు స్వాగతం. ఈ రోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. చూసే ముందు మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతగానో మోటివేటివ్గా ఉంటుంది. ఈ రోజు మనం గీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ రాజా, జున్ను నిద్రపోతూ ఉంటారు. గీత కిచెన్లో పని చేసుకుంటూ ఉంటుంది. అయ్యో, ఎక్కడ పని అక్కడే ఉంది. త్వరగా టిఫిన్ రెడీ చేసి రాజా వాళ్లను నిద్రలేపి మార్కెట్కి పంపాలి. అలా గీత హడావిడిగా పనులు చేస్తూ ఉంటుంది. అంతలో జున్ను నిద్రలేస్తాడు. మమ్మీ మమ్మీ ఎక్కడున్నారు? నాకు బాత్రూమ్ అర్జెంట్ వెళ్ళాలి, త్వరగా రండి, త్వరగా మమ్మీ. అలా జున్ను గీతను పిలుస్తూ ఉంటాడు. కానీ గీత మాత్రం వినిపించుకోకుండా తన పనిలో చాలా బిజీగా ఉంటుంది. అలా గీత పట్టించుకోకపోయేసరికి జున్ను రాజాని నిద్రలేపుతాడు. డాడీ డాడీ లేవండి, నాకు బాత్రూమ్ అర్జెంట్గా వెళ్ళాలి, బాత్రూమ్. అలా రాజా లేచి గీతను పిలుస్తాడు. గీత గీత త్వరగా రా, జున్ను బాత్రూమ్ అని అరుస్తుంటే వినిపించుకోకుండా ఏం చేస్తున్నావు? ఏంటండి, నేను వంటగదిలో మీకోసం టిఫిన్ రెడీ చేస్తున్నాను. పనిలో పడి వినిపించుకోలేదు. ఎందుకు అలా గట్టిగా అరుస్తున్నారు? అరే, జున్ను చాలా సార్లు పిలిచాడు, బాత్రూమ్ అర్జెంట్ అంట. అరే, నువ్వు రావడం లేదు. ఇంకా ఈ జున్ను ఏమో నా నిద్రంతా డిస్టర్బ్ చేశాడు. నీకు తెలుసు కదా గీత, నైట్ అంతా వర్క్ చేసి పడుకున్నాను, కళ్ళు నొప్పి వస్తున్నాయి. జున్నుని చూసుకోవాలి కదా గీత. సారీ అండి, మీరు పడుకోండి, నేను జున్నుని తీసుకుని వెళ్తాను. నేను టిఫిన్ రెడీ చేశాను. మీరు ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని లేచి మార్కెట్కి వెళ్ళి రావాలి. ఓ సరే గీత, నేను వెళ్తానులే, కానీ ముందు నేను 1 గంట రెస్ట్ తీసుకుంటాను. అలా రాజా మళ్ళీ నిద్రపోతాడు. ఇక అంతలో చిన్ని, మున్ని, చింటూ, చింకి అలా పిల్లలందరూ కంగారు పడుతూ గీత వాళ్ళ ఇంటికి వస్తారు. పదండి త్వరగా, మనం గీత ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంటే టీచర్ మనల్ని కనిపెట్టలేరు. త్వరగా పదండి. అలా పిల్లలంతా పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు. అమ్మో చిన్ని, నా వల్ల కావట్లేదు, నేను పరిగెత్తలేను. అరే, ఇంకా ఇక్కడే ఎక్కడైనా దాక్కునుందాలే చిన్ని. ఓ అవును చిన్ని, నేను కూడా రాలేను, ఇక్కడే ఉందా? అయితే ఒక పని చేద్దాం, మనమంతా కలిసి ఇక్కడే పొదల్లో దాక్కుందాం. టీచర్ మనల్ని కనిపెట్టలేరు కదా. అవును చిన్ని, ఇదే కరెక్ట్ ఐడియా. ఇక్కడే పొదల్లో దాక్కుని చూస్తూ ఉందాం. అలా పిల్లలందరూ కలిసి పొదల చాటున దాక్కొని చూస్తూ ఉంటారు. అంతలో అక్కడికి టీచర్ వస్తారు. అరే, ఈ పిల్లలందరూ ఇటువైపుగానే వచ్చారు కదా, ఎక్కడున్నారు? అరే, తప్పించుకున్నారు. ఈ రోజు ఎలాగైనా సరే స్కూల్లో ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇవ్వాలి. ఈ పిల్లలు రోజు రోజుకి అల్లరి ఎక్కువైపోతుంది. ఒక పని చేస్తాను, ఫస్ట్ వీళ్ళ పేరెంట్స్కి చెప్పి ఆ తర్వాత ప్రిన్సిపల్ సార్కి చెప్తాను. అలా అనుకుంటూ పిల్లల్ని వెతుకుతూ ఉంటారు టీచర్. అంతలో గీత జున్నుని తీసుకుని బయటికి వస్తుంది. అక్కడ కంగారుగా కనిపిస్తున్న టీచర్ గారిని చూస్తుంది. అరే, మీరు చిన్ని వాళ్ళ స్కూల్ టీచర్ కదా, ఏంటండి ఇలా వచ్చారు? ఇది స్కూల్ టైం అనుకుంటా కదా, మీరు ఈ టైంలో ఎక్కడున్నారేంటి? అదేం లేదండి, పిల్లలు స్కూల్కి రావట్లేదు, రోజు సాకులు చెప్పి స్కూల్లో క్లాసెస్ నుండి తప్పించుకుంటున్నారు. అందుకనే డైరెక్ట్గా నేనే వచ్చాను. అయ్యో అవునా, ఇంతకీ ఎవరు మేడం ఆ పిల్లలు? వామ్మో, గీత ఆంటీ ఎదురయ్యారు మా టీచర్కి. గీత ఆంటీకి చెప్పేస్తారేమో మనం స్కూల్కి సరిగ్గా వెళ్ళడం లేదని. చింటూ, ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వేం టెన్షన్ పడకు చిన్ని, ప్రాబ్లం ఏం కాదులే, చూద్దాం. గీత ఆంటీ మనకు హెల్ప్ చేస్తారేమో. ఏమన్నా హెల్పా? అరే ఆంటీ, ఏం హెల్ప్ చేస్తారు చింటూ మనకి? హెల్ప్ అంటే స్కూల్కి మనం వెళ్ళడం లేదు కదా, టీచర్ మనల్ని కొట్టకుండా గీత ఆంటీ ఏదో ఒకటి చెప్పి మనల్ని కొట్టకుండా చూస్తారు. వామ్మో చిన్ని, టీచర్ గారు గీత ఆంటీకి మన పేర్లు చెప్పకుండా ఉంటే బాగుండేమో. ఇక ఇక్కడ టీచర్ గారు గీతతో మాట్లాడుతూ ఉంటారు. చిన్ని, మున్ని, చింటూ, చింకి ఇంకా ఉన్నారు. వీళ్ళంతా ఒకటే టీం. అందరూ అనుకుని క్లాసెస్ మానేస్తున్నారు. అదే ఇప్పుడే కదా అనుకున్నాను చెప్పకూడదని.
గీత ఆంటీకి మన పేర్లు చెప్పేశారు టీచర్ గారు. ఓ అవునా టీచర్ గారు, వీళ్ళంతా మా జున్ను ఫ్రెండ్స్ మేడం. రెగ్యులర్గా మా ఇంటికి వస్తూనే ఉంటారు, ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. నేను చెప్తానులేండి వాళ్ళకి స్కూల్కి వెళ్ళమని. లేదండి, చాలా రోజుల నుంచి ఇలాగే చేస్తున్నారు వీళ్ళు. ఈ రోజు ఎలాగైనా వాళ్ళ పేరెంట్స్కి చెప్పాల్సిందే. ఫస్ట్ మా స్కూల్ ప్రిన్సిపల్ గారికి చెప్దాం అనుకున్నాను. డైరెక్ట్గా ఆయనకే ఎందుకు, వాళ్ళ పేరెంట్స్కి చెప్తే క్లియర్ అవుతుంది కదా అని ఇలా వచ్చాను. ఇంతకీ వాళ్ళ ఇల్లు ఎక్కడా? పక్కనే మేడం. అయినా ఎందుకులేండి, నేనే చెప్తాను రోజు వెళ్ళమని. నా మాట పిల్లలు వింటారు ఖచ్చితంగా. ఓ అవునా, అయితే సరే అండి, నేను వెళ్తాను. స్కూల్లో పిల్లలకి క్లాసెస్ చెప్పాలి, నాకు ఆలస్యం అయిపోతుంది. సరే, వాళ్ళకి మీరే చెప్పండి రెగ్యులర్గా స్కూల్కి రమ్మని. అలాగే టీచర్ గారు, తప్పకుండా చెప్తాను. ఇక అలా టీచర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక పిల్లలందరూ ఒక్కొక్కరిగా నెమ్మదిగా బయటకు వస్తూ ఉంటారు. గీత ఆంటీ, మీకు మా టీచర్ ఏమని చెప్పారు? ఏం చిన్ని, మీరు సరిగ్గా స్కూల్కి వెళ్ళడం లేదంట. మీరు చక్కగా స్కూల్కి వెళ్తున్నారని, బాగా చదువుకుంటున్నారని నేను జున్నుకి చెప్తున్నాను కదా. మీరు ఇలా చేస్తారని అనుకోలేదు చిన్ని. గీత ఆంటీ, మరేమో మా టీచర్ హోంవర్క్ బాగా ఇస్తారు, అవి చేయకపోతే బాగా కొడతారు. అందుకనే ఆ క్లాస్కి భయంతో మేము వెళ్ళడం లేదు. ఓ అంతేనా? సరే, అయితే ఒక పని చేయండి. ఆ హోంవర్క్ ఏదో జున్ను దగ్గరికి వచ్చి చేసుకోండి. నేను చూస్తాను. మీకు డౌట్స్ ఉంటే నన్ను అడగండి, ఓకేనా? పిల్లలు రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ అవ్వాలి. నా మాట వింటారు కదూ? మీరు క్లాస్కి అటెండ్ అవుతారు కదూ? సరే ఆంటీ, తప్పకుండా. అవును గీత ఆంటీ, తప్పకుండా వెళ్తాం. ఓ అవును గీత ఆంటీ, ఖచ్చితంగా రోజు మేము క్లాస్కి అటెండ్ అవుతాం. సరే, అయితే ఈరోజు మరి నేను చెప్తాను ట్యూషన్ మీకు. ఏమండి, మీరు నాకు ఒక బ్లాక్ బోర్డ్ తీసుకుని రండి, పిల్లలందరికీ క్లాస్ చెప్తాను. ఓ సరే గీత, ఇప్పుడే తీసుకొస్తాను. అరే ఇక ఇవాళ నేను నిద్రపోయినట్టే. సర్లే, వెళ్తాను. అలా రాజా బ్లాక్ బోర్డ్ కోసం బయటికి వెళ్తాడు. నేను చదవకుంటా, నేను కూడా రాస్తా. అలా జున్ను మారం చేస్తూ ఉంటాడు. తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఇదే ఈరోజు మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.